హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఆర్ఆర్ న్యూస్. మరి ఫ్రెండ్స్, మనం ఈరోజు శ్రీ 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 ముసలమ్మ జాతర గుంజేటి దగ్గరికి రావడం జరిగింది. మరొకసారి గుంజేటి జాతర గురించి తెలుసుకుందాం. ఇది మనకు దాదాపుగా మన మండలం కొత్తగూడ జిల్లా, మహబూబాద్ జిల్లా. ఇది మెయిన్ రోడ్కు, మన వరంగల్ హైవేకును, వరంగల్ జిల్లాకును, మహబూబాద్ జిల్లాకు ఉన్నటువంటి మెయిన్ రోడ్కు పక్కకే ఉంటుంది. మరి ఇది ముసలమ్మ జాతర. మరొకసారి టెంపుల్ మనం సందర్శిద్దాం, ఏ విధంగా లోపల ఉంటుంది. మరి జాతర 12వ శతాబ్దం కాకతీయుల కాలం నాటిది. ఒకసారి మనం ఏ విధంగా ఉంది, మరి దాని యొక్క చరిత్ర కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి లోపలికి వెళ్దాం, రండి. ఇది మెయిన్గా గిరిజనుల జాతర, ఆదివాసీల జాతర. ఇది సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత, అతిపెద్ద జాతర తర్వాత రెండవ జాతరగా పిలువబడుతుంది ఈ జాతర. ముఖ్యంగా ఇది ప్రతి వారంలో శుక్రవారం, ఆదివారం, బుధవారం జనాలు అత్యధికంగా రావడం జరుగుతుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి, ముసలమ్మవారిని దర్శించుకోవడానికి, ఆ దేవతను దర్శించుకోవడానికి, ఆశీస్సులు పొందడానికి. అదేవిధంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనకు సమ్మక్క సారలమ్మ జాతర ఏ విధంగా అయితే జరుగుతుందో, మరి ఇది కూడా అదే విధంగా జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు దాంతో పోల్చుకుంటే అదైతే మనకు ఇయర్లీ ఎట్లా అయితే ప్రతి సంవత్సరం అక్కడ కూడా చిన్న జాతర ఏ విధంగా జరుగుతుందో, ఇక్కడ కూడా చిన్న జాతర అదే విధంగా జరుగుతూ ఉంది. ఒకసారి మనం టెంపుల్ను చూద్దాం, ఏ విధంగా ఉంది. మరి ఆదివాసులు అత్యధికంగా ప్రయారిటీ ఇచ్చి అత్యధికంగా మన ప్రార్థించేటువంటి జాతర దేవత ముసలమ్మ. ఒకసారి లోపలికి వెళ్దాం, రండి. ఒకసారి టెంపుల్ చూద్దాం మనం, ఏ విధంగా దీని స్ట్రక్చర్ ఉంది. ఒకసారి లోపల చూద్దాం మనం. ఒకసారి ఇటు కూడా చూద్దాం. ఇక్కడ జనాలు కూడా ఎప్పటికప్పుడు రద్దీగా, ప్రతిరోజు రద్దీగానే ఉంటుంది. ఇది ముఖ్య ద్వారము, మనకు ముసలమ్మ యొక్క తల్లి యొక్క ముఖ్య ద్వారము ప్రదేశము. మనం లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ ఇది. మరి ఆ తల్లి గారిని దర్శించుకోవడానికి జనాలు ఎవరైనా కానీ, భక్తులు ఈ విధంగా ఈ రూట్లోనే రావడం జరుగుతూ ఉంటుంది. చూపి వ్యూ చూద్దాం ఒకసారి. ఓకే, ఇటు ఫోకస్. మరి తల్లిగారి ఆశీస్సులు పొందుదాం. మనకు మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ జాతర ఎంత ఫేమస్, మరి ఈ జాతర కూడా అంతే ఫేమస్. ఇది 2వ అతిపెద్ద జాతర ఆదివాసీలది. మరి గిరిజనులు, గిరిజనేతరులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కుల మతాలు భేదాలు ఏం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మొక్కినటువంటి మొక్కులకు ఖచ్చితంగా మనకు వాటిని నెరవేరుస్తుంది తల్లి. కాబట్టి అత్యధికంగా ప్రజలు రావడం జరుగుతూ ఉంది. ఒకసారి దీని టెంపుల్ మొత్తం ఒకసారి ఇట్లా సందర్శిద్దాం, చూద్దాము. ఓకే ఓకే చిన్న స్లోగా. ఇది ద్వారంను గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత గుడి నుంచి బయటికి రావడానికి వచ్చేటువంటి ప్రదేశము. మరి వెదర్ చేంజ్ అయింది. ఇవి 2-3 రోజుల నుంచి అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ఈ ముసలమ్మ జాతర దగ్గర కూడా ఈరోజు వర్షం పడడం వల్ల ఈ విధంగా వెదర్ ఈ విధంగా ఉంది. క్లైమేట్ బాగాలేదు. కొంచెం వచ్చినటువంటి ప్రతి వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఇది డెవలప్మెంట్కు నోచుకుంటుంది. 12వ శతాబ్దపు అప్పటి నుండి దీని యొక్క వినికిడి ఉన్నా కానీ ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్లో భాగంగా ఇది ముందడికి పోతా ఉంది ఈ జాతర.
ఓకే ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఖచ్చితంగా శ్రీ 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 ముసలమ్మ జాతరకు రావాలని చెప్పి, ఇది మనకు వరంగల్ నుంచి నియర్ బై ఉంది, 60 కిలోమీటర్ల దూరమే ఉంది మనకు. కాబట్టి వచ్చి మీ మొక్కులు కూడా చెల్లించి, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ దర్శనం చేసుకొని మొక్కుకొని మళ్ళీ మొక్కులు నెరవేరిన తర్వాత వచ్చే విధంగా తల్లి ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రండి, ఆశీర్వాదం పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.